హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? రెండొక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉండగా నీ సహాయం మాకు కావాలి, మీ చిత్తం మేము ఎరగాలి, నీకు ఇష్టలుగా మేము బ్రతకాలనే ఆశ మాకు కలుగజేయి. ప్రతి ఒక్కరితో నీ వాక్యం ద్వారా మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీకు తెలుసా అండి, దేవునికి మనం అందరము తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. మనలో కొందరికి ప్రముఖులు తెలుసు, ఏంటండి సెలబ్రిటీస్ అంటున్నారు ఈ రోజుల్లో, అలాగా ప్రబలమైన వారు తెలుసు, అధికారులు తెలిసేమో కాల. మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇతర దేశాలలో ఉన్న నాయకుల గురించి, వాళ్ళ విషయం, వీళ్ళ విషయం అన్నీ తెలుసుకుంటున్నాం. కానీ మీకు తెలుసా, మిమ్మల్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు తెలియదు తెలుసా? మీకు తెలిసిన అన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఎరగని వాళ్ళే. ఏంటండి, భారతదేశ పౌరుణని చెప్పి మనం చెప్పుకున్నా మనం ఎవరమో మన దేశ నాయకులకు తెలుసంటారా? సామాన్యులమైన వారిని ఆయన ఎరుగునంటారా? కానీ ప్రభువు మనల్ని అందరినీ ఎరుగునండి. ఆయన అనంతమైన దేవుడిగా ఉన్నాడు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నవాడు. మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు, నరులను ఆయన పరిశీలిస్తున్నాడు. ఇంకా ఆయన మన అంతరేంద్రియాలను ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని పుట్టకముందు మనం తెలుసు ఆయనకి, జీవిస్తున్న ఇప్పుడు మనకు తెలుసు ఆయనకి, మన భవిష్యత్తు ఏంటో కూడా ఆయన బాగా తెలుసు. అసలు ఇంత గొప్ప దేవుడిని తెలుసుకోకపోవటం ఎంత దుఃఖకరం అండి. నిన్నెరిగిన ప్రభువును నీవు ఎరిగిన రోజు నువ్వు ధన్యుడు అవుతావు. అదే నీ రక్షణ దినం. అదే నీ జీవితంలో నీ పేరు జీవగ్రంథంలో రాయబడిన దినం. కంటికి కనబడే ఈ లోకమంతా శాశ్వతం కాదని, అదృశ్యమైన పరలోకమే శాశ్వతమని నువ్వు కనుగొంటావు. దేవుడు మనల్ని ఈ లోకంలో గాలికి పుట్టించినట్లు పుట్టించలేదండి. మన తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నేను నీకు తెలుసు అని దావీదు అన్నాడు. చూడండి, మన జీవితంలో దేవునిని ఎరగలేకపోతున్నాం, దేవుని చిత్తాన్ని ఎరగలేకపోతున్నాం. నువ్వు ఒకవేళ ఈ రోజున ఒక చిన్న విలేజ్లో ఉన్నావేమో, పల్లెటూరులో పెరిగావేమో, నీ తాత ముత్తాతలు కాల పేద కుటుంబంలో నుంచి వచ్చారేమో, లేదా ఒకవేళ ధనమైన కుటుంబంలో, రాజుల కుటుంబంలో పుట్టావేమో. కానీ దినాలు గడిచిన కొద్ది రాజులందరూ చూడండి ఇప్పుడు ఏమైపోయారు, లక్షాధికారులు కూడా భిక్షాధికారులు అయిపోయారు. కాలం పరిస్థితుల్లో మార్చేస్తుంది చూడండి. ఎవడు స్థిరముగా ఎందులోనూ నేను ఉంటాను అనుకోవటం సరికాదండి, అది జరగను. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు మాత్రం నిన్ను బాగా ఎరుగు. నీ కొరకు ఆయన కలిగి ఉన్న తలంపులు చాలా గొప్పవండి. ఆయన మనల్ని అన్నీ మన దగ్గర పెట్టి, లేక అన్నీ మనకిచ్చి మనల్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇతనికి నేను జ్ఞానం ఇస్తాను, ధనం ఇస్తాను, కుటుంబం ఇస్తాను, అధికారం ఇస్తాను. ఇతను ఎలా వీటిని వాడుతాడో చూద్దాం. ఎంత నమ్మకస్తుడిగా ఉంటాడో పరిశీలిద్దామని ప్రభు మనకి అవకాశాలు ఇస్తుంటాడట. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువ ఇస్తాడట. అందుకనే సాధారణమైన విషయాలలో కూడా మనం మనస్సాక్షి కలిగి జీవించడం నేర్చుకోవాలి. అదే సమయంలో దేవుడు పరిపూర్ణుల కొరకు చూడటం లేదు. ఎందుకంటే పరిపూర్ణులు ఎవడు లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. యథార్థతను చూస్తున్నాడు ఆయన. యథార్థత అంటే వేషధారణ లేకుండా ఉండటం, అహంకారం లేకుండా ఉండటం, ఉన్నది ఉన్నట్టుగా ఉండటం, నటించకుండా ఉండటం. గాడిదల వెంబడి తిరుగుతున్న సౌలును దేవుడు కొత్త హృదయం ఇచ్చి ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడండి.
సింహాసనం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. కానీ తక్కువ సమయంలోనే సౌలు గర్విష్ఠుడై దేవుని సేవకుని విలువను కానీ, దేవుని చిత్తమును కానీ, దేవుని ప్రణాళికలు కానీ ఎరుగని మూలాన తను వేరే మనసు, వేరే తత్వంలో, వేరే దేవుడు చెప్పేది ఒకటైతే చేసేది ఇంకొకటి కాదండి. చెప్పేది చేసినప్పుడు ఇద్దరి మనసు ఒకటి, కానీ ఒకటి చెప్తుంటే ఇంకోటి చేస్తుంటే వాళ్ళిద్దరికీ ఎట్లా కుదురుద్ది? ఈరోజు చాలామంది భార్యాభర్తల్లో కూడా ఇదే గొడవ. నేను చెప్తున్నాను, తను వింటం లేదు అంటుంటారు. ఇద్దరు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా? కుదరదు. ముఖ్యంగా దేవునితో సమ్మతింపకుండా మనం దేవుని ఆశీర్వాదాలను పొందలేము. సమూయేలు ప్రవక్తుడు అన్నాడు, నేను సౌలును తృఢీకరించాను, నేను నాకు ఇష్టమైన వాడిని కోరుకున్నాను, నేను నన్ను ప్రేమించే వాడిని కోరుకున్నాను, నన్ను వెతికే వాడిని కోరుకున్నాను అన్నాడు. ఒకసారి చూడండి సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొనెను. తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకడిని కనుగొన్నాడు. అతడు ఇంకా బాలుడిగానే ఉన్నాడు, అనామికుడుగా ఉన్నాడు, కేవలం ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. కానీ ఎంత చక్కగా ప్రభు అడ్రస్ చెప్పి పంపించాడో చూడండి. యెషయి కుమారులలో ఒకటి నేను కోరుకున్నాను, నువ్వు కొమ్ముతో తైలం తీసుకుని వెళ్ళి అతన్ని అభిషేకించని చెప్పాడు. సమూయేలు ప్రవక్త యెషయి ఇంటికి వెళ్ళినప్పుడు నీ కుమారులు ఎక్కడంటే వద్దు, వాళ్ళందరూ ఆజానుబ్రాహులుగా ఉన్నారు ఒక్కొక్కరు. ఓహో, ఈయనే టీవీతో ఉన్నాడు అని ఆ పెద్ద కుమారుని చూసినప్పుడు తన మనసులో సమూయేలు అనుకున్నాడు, అతడు ఇతడే రాజుగా అవుతాడు అని. ఏంటంటే ఒకసారి చూడండి 16వ అధ్యాయము 6వ వచనంలో, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోనను. ఏంటంటే అతని ఎత్తును చూసి, అతని యొక్క మిలిటరీలో ఉన్నాడు ఆయన, అప్పటికే టీవీ కనబడతా ఉంది. తెలుగు పదాలు మర్చిపోతున్నాను దానివల్ల. వాళ్ళ గ్రాంధికమైన పదాలు కొన్ని వాడినా అందరికీ అర్థం కావటం లేదండి. అతని దర్జా చూసి, అతని ఎత్తును చూసి, అతని యొక్క శౌర్యాన్ని చూసి, ఆ యుద్ధ భూమిలో సైనికుడిగా ఉన్నాడు ఎలా ఉంటాడో తెలుసు కదా, కండలు తిరిగి ఉన్నాడు. చూసి ఇతడే దేవుడు అభిషేకించిన వాడు అంటే ప్రభు అన్నాడు, సమూయేలుతో అన్నాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకోము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని తోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. నువ్వు ఎత్తును చూస్తున్నావు, పై రూపాన్ని చూస్తున్నావు, కానీ మనుషులు పై రూపాలు చూసి మర్యాద ఇస్తారండి మనకి. ఒక ఆయన విందు జరుగుతున్న ఇంట్లోకి వెళ్తే ఒక అడుక్కునేవాడు బిచ్చగాడు, పాపం మాసిపోయిన బట్టలతో గడ్డం పెరిగిపోయి చాలా ఆకలితో ఉండి అక్కడ విందులో రండి రండి అని ఆహ్వానిస్తుంటే ఈయన లోపలికి వెళ్తుంటే పో బయటికి పో అని తిడుతున్నారట. పక్కన ఉన్న వాళ్ళు రండి రండి అంటున్నాడు, ఈయన మాత్రం పో పో అంటున్నారు. ఎందుకు ఏంటి? ఒకసారి చూసుకున్నాడంట, ఓహో నా డ్రెస్సు నా అవతారం సరిలేదని చెప్పి ఏదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొని ఏదో తగిలించుకొని కోటు తగిలించుకొని ఆ దర్జాగా వస్తే పొమ్మన్నోళ్ళు అతని వస్త్రధారణ చూసి రమ్మంట మొదలు పెడితే ఆయన విందులోకి వెళ్ళి కూర్చొని అందరికీ వినబడేటట్టు వడ్డించిన భోజనాన్ని ఓ కోటు తిను తిను, ఓ కోటు తిను తిను అని ముద్ద తీసి కోటుకు తినిపించడానికి ప్రయత్నిస్తూ అందరి దృష్టి తన మీద మళ్ళునట్లుగా అరుస్తుంటే పక్కన వాళ్ళు ఎన్నికన్నా పిచ్చా, కోటట తింటదయ్యా అంటే మరి అదేనయ్యా, ఇందాక నేను వచ్చాను ఇది లేకుండా నాకు పెట్టలేదు అన్నావు, ఇది వేసుకొని వచ్చాను నాకు పెట్టారు, నాకా పెట్టారు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు నీ కోటు బూటులో లేకపోతే నీ యొక్క అలంకరణో, నీ అందమో,
నీ గంభీరత్వము, నీ ఎత్తు, నీ సామర్థ్యము చూచేవాడు కాదని నీ హృదయాన్ని చూసేవాడు. ఎవడు నా మాట విని వణుకుచుడనో వాడినే నేను దృష్టిస్తానన్నవాడు. దావీదు చిన్నప్పటి నుంచి దేవుడిని స్తుతించటం, దేవుడు చేసిన సృష్టిని చూసి ఆ సృష్టి అద్దు ఆనందించటం నేర్చుకున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కాదు అంటే ఇంకెవరైనా ఉన్నారంటే, ఒకడున్నాడయ్యా చిన్నపిల్లోడు గొర్రెలు కాసుకుంటున్నాడంటే రప్పించు, నేను కూర్చుంటాను అన్నప్పుడు దావీదును రప్పించారు. అతడు వచ్చినప్పుడు చూడండి ఏమైందో. 1 సమూయేలు గ్రంథం 16:12 అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడి వాడును ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. నేను కోరుకున్నవాడు వీడే. ఏంటి వీరి సహోదరులందరూ అంత ఎత్తరులు, అంత బలాఢ్యులు, అంత ప్రవీణులు, వీడు కేవలము గొర్రెలు కాసుకునే చిన్న బాలుడు లేక యవనుడు, ఏమంటే టీనేజ్లో ఉన్నాడంతే అప్పటికి దావీదట. కానీ దేవుడు అతన్ని చూశాడు. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎప్పుడైతే అతడు నూనెతో అతన్ని అభిషేకించాడో, సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వాని అభిషేకం చేసిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చెను. హల్లెలూయా. ఈరోజు ఎవరిని దేవుడు అభిషేకించాలని ఆశిస్తున్నాడో, ఎవరిని కోరుకున్నాడో, ఈ వాక్యము ద్వారా ఎవరి హృదయమును దేవుడు తడుతున్నాడో నాకు తెలియదు. కానీ చాలామంది చాలా చోట్ల నుంచి ఈ వాక్యం వింటున్నారు, చూస్తున్నారు. కానీ మీలో ఎవరెవరినో ఒక్కరే కాదు, ఎవరెవరినో ప్రభు కోరుకుంటున్నాడు. నీవు ఈ రోజున దేవుని అభిషేకం పొందాలని ఆశిస్తున్నాడు. ఇవాళ నూనెతో అభిషేకించడం కాదు, పరిశుద్ధాత్మని అభిషేకం మీ మీద దిగివచ్చినట్లుగా మీరు సిద్ధపడితే, మీరు ఆ సబ్మిట్ చేసుకుంటే, మీరు మిమ్మల్ని అర్పించుకుంటే, పరిశుద్ధాత్ముడు ఈరోజు మిమ్మల్ని అభిషేకించటానికి దేవుడు కోరుకున్నవాడు ధన్యుడండి. ఈ లోకంలో అన్ని పనుల కంటే దేవుని పని గొప్పదనేది ఈరోజు మనుషులు గుర్తించటం లేదండి. దేవుని కొరకు జీవించటం, దేవుని ప్రణాళికను ఎరగటం ఎంతో గొప్ప విషయం. నీవు ఎందు నిమిత్తమై జన్మించావో ఎరిగే వరకు నీవు బ్రతికంతా వ్యర్థమేనన్నాడు ఒక ఆయన. ఆలోచించేయండి, ఎంత వయసు వచ్చింది మీకు, ఎంత కాలం గడిచింది మీ జీవితంలో, ఎందుకోసం బ్రతుకుతున్నారు, ఎవరిని సంతోషపెడుతున్నారు, దేని కొరకు మీరు ఈ లోకంలో ప్రయాసపడుతున్నారు? మనుషుల మన్ననను పొందడానికేనా? లోకంలో గొప్పవారిగా ఉండటానికేనా? మనుషుల్ని నప్పించాలనే మీ మాట, మీ వస్త్రధారణ, మీ జీవిత శైలి, ఎంతసేపు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో వాళ్ళని ఒప్పించాలి, ఇలా నప్పించాలని మనం ప్రయాసపడుతూనే ఉన్నాం. కానీ నన్ను చేసిన నా దేవునిని మెప్పించాలి, నా దేవుడు నా ఎడల ఇష్టపడాలి, నా దేవుని చిత్తము నేను ఎరగాలి, నన్ను సృష్టించిన సృష్టికర్త ప్రణాళికలు నేను తెలుసుకోవాలనే ఆశ మీకుంటే మీరు ధన్యులండి. దావీదు దేవునిని ప్రేమించాడు. బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని దేవుడు కోరుకుంటున్నాడండి. మనం కాదు కోరుకునేది. మనం దేవుణ్ణి వెతకటం లేదు, దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. మనం దేనిని ఆశించటం లేదు, దేవుడే తను ఆశించిన వాటిని మనలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. బెత్లెహేమ్ అనే గ్రామంలో, ఒక చిన్న పల్లెలో, ఒక చిన్న గొర్రెల కాపరిగా ఉన్న ఒక చిన్న బాలుడైన దావీదును దేవుడు కోరుకొని ఆ ఇశ్రాయేలు దేశానికి చక్రవర్తిగా చేశాడండి. ఎంత గొప్ప దేవుడు! ఈ రోజున నిన్ను హెచ్చించటానికి ఆయన ఆశిస్తున్నాడు. నువ్వు తగ్గించుకుంటే, నిన్ను అభిషేకించటానికి ఆయన ఆశిస్తున్నాడు. నీవు నీ తల వంచి నీవు దేవునికి అప్పగించుకుంటే, తన ఇష్టానుసారమైన మనుష్యుడిని కోరుకున్నాడు. అపోస్తల కార్యంలో ఒక మాట ఉంది చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో, మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు,
అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. కోరుకున్నాడు దేవుడు, కానీ ఏం చేశాడు దావీదు? నేను కోరుకున్నాను, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చును, నా మాటల ప్రకారంగా జీవించును, నా చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చును, నా ఆజ్ఞను శిరసావహించును. నేను అనుకున్నదంతా దావీదు ద్వారా ఈ లోకంలో నేను చేస్తున్నాను, దావీదు చేశాడు అని చెప్పాడు. ఈరోజు యవనుడా, ఈ సహోదరుడా, సహోదరి, మీ జీవితంలో మిమ్మల్ని దేవుడు కోరుకున్నాడు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. మీ కొరకు ఆయనకి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. మనల్ని గురించి దేవుడు ఈ సాక్ష్యం చెప్పగలడా? నీ పట్ల నీవు నా ఉద్దేశములన్నింటినీ నెరవేర్చావు జైపాల్ అని చెప్పే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆయన చెప్పేటట్టుగా దేవునికి లెక్కప్ప చెప్పవలసిన రీతిగా నేను బ్రతకటానికి ప్రయాసపడుతున్నాను. నా ఒక్కడే కాదు, నిన్ను కూడా దేవుడు కోరుకున్నాడు. నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు కూడా దేవుడికి లోబడితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు. పెళ్ళైపోయినా పర్వాలేదు, నడి వయసు దాటిపోయినా పర్వాలేదు, నీ వృద్ధాప్యంలోనైనా ఇప్పుడైనా ప్రభువుకి అప్పగించుకుంటే ఇంకా చిగురించేటట్టుగా దేవుడు దీవిస్తాడు. తమల వచ్చండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీవు కోరుకున్న వారిని అపవాది పాడు చేయాలని, నీవు ఏర్పరచుకున్న వారిని సాతాను శోధించాలని, నీ చేతుల్లో వాడబడాలనుకునే వారిని అపవాది శ్రమలు పాలు చేయడానికి, బాధలు పాలు చేయడానికి, సాధ్యమైతే పాపానికి బానిసలో ఉన్నట్లుగా పోరాడుతుండగా తండ్రి, మంచి పోరాడువారిగా, తండ్రి చిత్తము చేయువారిగా, మా దేహాలను దేవాలయముగా కాపాడుకుంటూ నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప వలనే అని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చే. ఈ సందేశాన్ని వింటున్న వారిలో ఎవరెవరిని నీవు కోరుకున్నావు, ఆనాడు సమూయేలు నూనెతో దావీదును అభిషేకించినట్లు ఈ రోజున ఆయన వారు ఎక్కడెక్కడున్నారు అక్కడ నీ పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించి అభిషేకించి నీ ప్రణాళికలు నెరవేర్చుకున్నాను. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవునికి మీ పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన ఇష్టానుసారంగా జీవించండి. ఇహమందు పరమందు కూడా దీవించబడతారు. ఈరోజు విజయవాడలో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఈ గెట్ టుగెదర్కు హాజరవ్వండి. ముఖాముఖి మిమ్మల్ని చూడటానికి, వ్యక్తిగతంగా ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగు చేయండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. అతని డీటెయిల్స్ మీకోసం ఆల్రెడీ స్క్రీన్ మీద ఉన్నాయి, నోట్ చేసుకోండి. ఉచితమైతే 3 గంటల హెచ్చరిక, అలాగే 9 గంటలకు కలువరి ప్రతి దొండలో మళ్ళీ గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే జూన్ 18వ తారీఖున ఒక 1 డే గెట్ టుగెదర్ను విజయవాడలో చాలా కాలం తర్వాత మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు అక్కడ గెట్ టుగెదర్లు పెట్టాం. మీరందరూ బలపడ్డారు, దీవించబడ్డారు, ఆయా సంఘాల్లో సాక్షులుగా సాగుతున్నారు. అనుదినము సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తానికి, మీ కొరకు ప్రార్థించడానికి, ప్రభువును స్తుతించడానికి ఈ యొక్క 1 డే కూడా కాదండి, 1 మీటింగ్,
జూన్ 18వ తారీఖు సాయంకాలం 4 గంటల నుంచి 10 o'clock వరకు ఒకే సెషన్గా ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి, ఈ పరిచయంలో పాల్గొనండి. మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి అవకాశం కలిగజేయండి. చిరునామా గమనించండి. ద వెన్యూ కన్వెన్షన్ హాల్ నియర్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు లొకేషన్ షేర్ చేస్తారు. తప్పకొస్తారు కదా. మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి అని ప్రభు యేసు సెలవిచ్చెను. సర్వలోకముకు సువార్తనందించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి. బీవీ రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్తనందించుడి. సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. ఉదయక